ఒక ఊరిలో ఒక రైతు ఆ రైతు వాచ్ తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో 70-80 సంవత్సరాలప్పుడు వాచ్ బీదాలకు పెద్ద గొప్పది. ఒక బంగారు గొలుసు నెట్టు వాచ్ తెచ్చుకున్నాడు. కూతురికి వచ్చి మట్టి గాజులో చేతల నిండుగా వేపిస్తున్నారు. సంక్రాంతి పండుగ గుబ్బమ్మలు అయి దర్శనం పోవాలి కదా, గాజులు బాగా గలగలా కదులుతాయని అప్పుడు మాకు కూడా పిల్లలు చేతల నిండా వేపించేవాళ్ళు గాజు. అప్పుడు భార్యకి అనేది ఎప్పుడు అంచా అడుగుతుంటే ఒక ముక్కు పడక తెచ్చేసినాడు. ఆయన పోయి ఆడుకొచ్చున్నాడు. మగవాళ్ళంతా కూర్చుంటారు చూడు, ఒక మాని కింద ఒక రసబండ మాదిరి ఉంటుంది, ఆడుకొచ్చున్నాడు. కూతురు బయట ఉండింది, ఈదులు ఆడుకుంటా ఉండింది. వాళ్ళమ్మ బయటకు వచ్చింది. ఆడవాళ్ళంతా ఈదుల్లో గుమ్మం కాడ కూర్చొని ఉంటారు కదా సాయంత్రం ఎప్పుడేంటప్పుడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఓ పార్వతే మీ నాయన్ని పిలుచుపో, ఇటు చూసుకుంటుంది ముక్కు పడక. ఓ పార్వతి మీ నాయన్ని పిలుచుకో అనేది మళ్ళా ఇటు చూసుకుంటుంది. ఈ పాప ఏం చేస్తుంది, గాజులు ఉన్నాయి కదా చేతల నిండుగా, ఓ నాన్న మా అమ్మ గుళ్ళు ఇచ్చినదని ఆ పిల్ల చేతులు ఇట్టు ఉంచుతుంది. ఈయనేం చేస్తాడో ఆడ కూర్చోండి వాళ్ళందరూ మామూలుగా చేతులు పెట్టుకుంటే ఊరు పట్టించుకోవాలి, వాచ్ ఉండదని చెప్పి అడగల ఏం బాయ్ ఎంత అని చెప్పి ఆయనకు బాధ కడుపులో. అప్పుడు ఈ పాప నాయన మా నాయన బిల్లు మా అమ్మ బిల్లు ఇచ్చినదని పిలిచినప్పుడు ఈయనేం చేస్తాడు, వస్తానాపమ్మ వస్తానానమ్మా వస్తానని చెప్పమ్మా అంటాడు. ఈ చెయ్యి ఎత్తి ఎప్పుడు ఇట్టు అన్నాడో అప్పుడు అనేది వీళ్ళంతా వాళ్ళు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నోళ్ళు అప్పుడు చూసినారు ఈ వాచ్. ఏమో ఎప్పుడు తెచ్చినావు వాచ్, ఎంత అయింది అది ఇదని అప్పుడు అడిగినారు. దానికోసం ఆయన పొద్దుటాంచి కూడి నీళ్ళు తినకుండా నా వాచ్ అడగలేదే అని చెప్పి కూర్చున్నాడు. ఈమెం చేసింది, నాకు మొగుడు ముక్కు పడక తెచ్చేసినాడు కదా, ఈ పక్కింటి అమ్మ పుల్లమ్మ ఎల్లమ్మ ఎవరు అడగకపోతారే అది రాళ్ళ ముక్కు పడక బాగా బేసరి ఇంత పెద్దది. ఈ కూతురు ఏం చేసింది, ఫ్రెండ్స్ అంతా గేదెలు కడిపోళ్ళు బర్రెలు కడిపోళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయినారు. ఆ పిల్లకి గాజులు ఉన్నాయని అడిగిపోలే. నా గాజులు ఎవరు అడగకపోతారో నీ పిల్లకు బాధ, ఆ ముక్కు పడక బాధ, ఈయన వాచ్ బాధ. అప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఏం గాజులు గదిలిచ్చిందా పాప, ఏం ముక్కు పడక ముక్కుతో పిలిచిందా, ఈయన వాచ్ వస్తానా పామ్మ అన్నాడు. అప్పుడు అందరికీ ఓహో వాచ్ తెచ్చుకున్నారు, పాపకు గాలి వేపిస్తున్నారు, ముక్కు పడక తెచ్చుకున్నారు అని చెప్పి అందరికీ అప్పుడు తెలిసిపోతే ఆ మధ్యాహ్నమో సాయంత్రమో భోజనం లక్షణంగా తిని కొనుక్కొని అందరికి తెలిసిపోయింది, మనం ముక్కు పడక తెచ్చినామో పాపకు గాలి వేపిస్తున్నామో నేను వాచ్ తెచ్చుకున్నా అని అన్నాడు. ఇంట్లో అన్నది.